ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణరావు 12వ డివిజన్ నందు ఒక మామిడి మొక్కను నాటి ఆ మొక్కకు తన మాతృమూర్తి నారాయణమ్మ పేరు పెట్టి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీ అడబాల రామకృష్ణరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరిగి అడవులను నరికివేసి వాతావరణ సమతుల్యం లేకుండా భూగోళానికి విపత్తు సంభవిస్తున్న పరిస్థితుల నుండి రక్షణ కల్పించడానికి గాను ఈరోజు ప్రతి వ్యక్తి తమ తమ మాతృమూర్తుల పేరున ఒక మొక్కను నాటాలని పిలుపునివ్వడం హర్షణీయమని, కాలుష్యం కోరల్లో నగరాలు పట్టణాలు చిక్కుకుపోవడమే కాక భూగోళపు ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్న ఈ సందర్భంలో అడవులను పెంచడం, సామాజిక మొక్కలు నాటడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చనే ఉద్దేశ్యంతో ప్రతి వ్యక్తి ప్రథమ పూజ్యురాలైన తన తల్లి పేరుతో నాటిన మొక్కను విధిగా పోషించడం జరుగుతుందని, ప్రధాని ఈ విధంగా మొక్కను నాటడం ద్వారా మాతృవందనానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో యనుమల రంగారావు, పాతూరి చిరంజీవి, రవిశంకర్, పైబోయిన సురేంద్ర, నిడమర్తి వెంకట్, శంకర భాలు, మధ్య శివ, వాసంశెట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక మొక్కను వారి వారి మాతృమూర్తుల పేరున నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు అడబాల రామకృష్ణారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీజేపీ పార్టీ అనేటువంటి నేను, మా అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగారావు గారు, అలాగే మా పార్టీ సభ్యులతో కలిపి ఈరోజు ఇక్కడ ఈ మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణం యొక్క ఆవశ్యకత పెంపొందించుకునే ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రధానంగా పొల్యూషన్ పెరిగిపోయి వాయు కాలుష్యం పెరిగి నగరాలు పట్టణాలు కూడా జీవనానికి అనుకూలంగా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఢిల్లీ లాంటి మహానగరాల్లో వాయు కాలుష్యం ఎంత ప్రభావంగా ఉందో, అడవులను నరికివేయటం, చెట్లు పెంచకపోవటం వంటి పరిస్థితుల వల్ల భూగ్రహం ఈ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉందని శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారు. అదేవిధంగా ఓజోన్ పొరకు బెజ్జం పడిందని, అదేవిధంగా ధ్రువాలలో ఉన్నటువంటి మంచు కరిగి సముద్ర మట్టాలు ఈ కాలుష్యం వల్ల పెరిగిపోతున్నాయని, మన భావితరాల వారికి ప్రమాదం ఈ విధంగా కాలుష్యం పెరగడం వల్ల పొంచి ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సందర్భంలో అనాదిగా సామాజిక వనాలను పెంచాలి, అడవుల్ని పెంచాలి అనేటువంటి పిలుపులు ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని చేయటం అనేది తక్కువగా ఉన్న సందర్భంలో ఒక మనిషికి ప్రథమ పూజ్యురాలు తల్లి కాబట్టి మాతృదేవోభవ అన్నారు, అనంతరం పితృదేవోభవ అన్నారు, ఆచార్య దేవోభవ అన్నారు, అతిథి దేవోభవ అన్నారు. కానీ ప్రథమంగా మాతృదేవోభవ అవి మనకు ప్రథమ గురువు, దైవం ప్రథమ తల్లి ప్రథమ దైవంగా భావించే మన సాంప్రదాయంలో తల్లి పేరున కనుక మనం బ్రతికున్న తల్లిని అయితే వారిని తీసుకొచ్చి మొక్క దగ్గర నిలబెట్టి, లేని వాళ్ళు అయితే స్వర్గస్థులైనటువంటి అయితే వారి ఫోటోలు కూడా ఆ మొక్క దగ్గర పెట్టి ఆ మొక్కను ఆ తల్లి పేరున అర్పణ చేసి ఆ మొక్క పెంపకం యొక్క బాధ్యత అంతా కూడా ఆ మనిషి తీసుకునేలాగా ఈవేళ నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వటం వల్ల తల్లి మీద ఒకవేళ పర్యావరణం మీద ప్రేమ తక్కువ ఉన్నప్పటికీ కూడా తల్లి మీద ఉన్న ప్రేమతో అయినా సరే జనులు సామాజిక వనాలను పెంచడానికి ప్రతి వాళ్ళు మొక్క నాటకు ముందుకు వస్తారంటే ఇచ్చిన ఆయన పిలుపు అద్భుతమైన పిలుపు. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక మంది ఈ విధంగా వారి యొక్క మాతృమూర్తుల పేరుని మొక్కలు నాటుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోడీ గారు ప్రతిపాదించిన ఒక విధానం ఇది. ప్రతి కుటుంబంలోనూ తల్లి ఎలాగైతే ఆ భర్తని పిల్లల్ని ఎలా సంరక్షించి ఆరోగ్యవంతంగా చూసి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుందో అదే ఉద్దేశంతో ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల్లి పేరున ఒక మొక్క నాటి దాన్ని పరిరక్షించి ఆ మొక్క వల్ల సంఘంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ పరిరక్షణ దినంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి పార్టీలో ఉన్న నాయకులే కాకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా తల్లిని స్మరించుకుంటూ తల్లి బ్రతికుంటే తల్లిని తీసుకొచ్చి పక్కన నిలబెట్టిన మొక్కను నాటాలి. తల్లి మరణించినట్లయితే తల్లి ఫోటో తీసుకొచ్చి ఆ మొక్కను నాటి ఆ మొక్క పెద్దదై పెరిగే వరకు కూడా దాన్ని సంరక్షించే బాధ్యత
తల్లిని దృష్టిలో పెట్టుకుని ఆ మొక్కని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి తల్లిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.